పనిచేస్తుంది అని ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థల్ని కూల్చడానికి మేము లేవండి, వ్యవస్థల్ని నిలబెట్టడానికి మేము ఉన్నాం. సో ఇవాల్టి రోజున సాక్షుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. ఎక్కడా కూడా మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. సో మేము చాలా ప్రయారిటైజ్డ్గా, చాలా ఏమంటారంటే స్ట్రాటజికల్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదే చేస్తున్నాం ఇవాళ. సరే, ఇవాళ ఇంకో విషయం చెప్తాను పవన్ గారు. ఇవన్నీ అంటే అప్పుడు చేసినటువంటి దుర్మార్గాలు, అప్పుడు చేసినటువంటి స్కాములు, అప్పుడు చేసినటువంటి దోపిడీలు, అప్పుడు చేసినటువంటి దాడులు, అప్పుడు చేసినటువంటి హత్యలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి ఒక మెంటాలిటీలో, అదే రకమైనటువంటి ఒక ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇవాళ కూడా పవన్ గారు ఆ రోజున హత్య చేసినటువంటి అనంతబాబుని సమర్థించాడు. ఈ రోజు కూడా యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేసినటువంటి సీదిరప్పలరాజు తనయుణ్ణి, సీదిరప్పలరాజుని సమర్థిస్తున్నాడు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నాడు, నేను ఇలానే ఉంటాను, నేను ఒక క్రిమినల్స్కే సపోర్ట్ చేస్తుంటాను. ఇందాక విల్సన్ గారు అన్నట్టుగా ప్రజలు ఇవాళ రోజున ఇంకా కొంచెం జాగరూకులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీలకు కానీ, ఇలాంటి మనుషులకు కానీ తావు ఉండకూడదనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, అలానే మేము విచ్చలవిడిగా ఇవాళ రోజున వ్యవస్థలను నాశనం చేసేసి, వ్యవస్థలను ఇచ్చేసేసి ఉండేటువంటి ఒక అధికారం మాకు లేదు. మేము అధికారంలో ఉన్నా ఆ అధికారం మాకు ఉండదు. సో వీ హ్యావ్ టు గో బై ది రూల్ బుక్, వీ హ్యావ్ టు గో బై ది లా. నాకు ఇష్టం లేదనో, లేకపోతే నాకు కోపం ఉందనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో, లేకపోతే ఇంకోటో అని చెప్పి ఎవ్వరి మీద కూడా మేము వెండటా పాలిటిక్స్ అంటే రివెంజ్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు పవన్ గారు. కాకపోతే రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళని, మహిళల మీద అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. సరే, ఇవాళ మనం ఇంత మాట్లాడుతుంటే ఇంకా కూడా కొన్ని కంప్లైంట్స్ నాకు కూడా ఉన్నాయి పవన్ గారు. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అమరావతి రైతుల మీద దాష్టీకాలు చేసినటువంటి వ్యక్తులు ఇంకా స్కాట్ ఫ్రీ తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చాలా చాలా సున్నితమైనటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వం చాలా నిశ్చితంగా గమనిస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఉంటుంది. మీరన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటిది అందరికీ తెలుసు. ఆ సోర్స్ ఎక్కడుందో అందరికీ తెలుసు, రూట్ కాజ్ ఎవరో అందరికీ తెలుసండి. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి హత్యకి అసలైనటువంటి సూత్రధారు ఎవరో కూడా అందరికీ తెలుసు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. పవన్ గారు, రైట్ మేడం, ఒక్కసారి మాట్లాడుతాను. విల్సన్ గారు సార్ మాట్లాడండి సార్. ఎస్ సార్, ఇప్పుడు ఇందాక ఏదైతే మనం అనుకున్నాం, ప్రజల్ని అవేర్నెస్ చేయడం అనేది ఒక మార్గం. అవును, చట్ట ప్రకారంగా ఎలా శిక్షించాలో పోలీసు అధికారులు సంపూర్ణ సాక్ష్యాధారాలని సేకరించడం వాళ్ళ జాబ్ చాట్.